గాంధీజీకి ఉన్నది చాలు, ఈయన చేసేదే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి గాంధీ పోయి ఎన్ని సంవత్సరాలు అయింది, గాంధీ ఘాట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ అవసరం ఉంది. మీరు సింపుల్గా ఇట్లా ఖాళీ చేయండి అని అంటే అది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ అప్. हम लोग ऐसे लोग हैं जब भीख मांगने वाले हैं क्या? हमें हमारा घर नहीं छोड़ना है, तुम जो भी करो. అలా ఈడ ఎట్లుందో ఆడ అట్లా కట్టిస్తాడా? కట్టించేటట్లుంటే పోతాం, కట్టించినాక పోతాం. కట్టించేటట్లుంటే కాదు, కట్టించినాక పోతాం. ఈయన 4,000 పెన్షన్ ఇస్తాడు, ఆయన మాట నిలబెట్టుకునేది ఏం నిలబెట్టుకున్నాడు? గాంధీ సరోవర్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని అపార్ట్మెంట్కి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసులుగా ఉంటున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో వీళ్ళు ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ సొంత ఇంటిని. ప్రస్తుతం మనం ఒక ఓనర్ దగ్గర ఉన్నాం. ఉన్న గాంధీ చాలు, ఈయన చేసేదేం అవసరం లేదు. ఉన్న బాబు ఘాట్ ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడేం చేస్తాడంటే ఈయన అవసరమే ఉంది అంట. ఎవరికి అవసరం లేదు కదా. ఇప్పుడు మాకు ఇండ్లే అవసరం, మాకు ఇండ్లు కావాలి అంతేగాని ఆ డెవలప్మెంట్ అవంతా ఇంతవరకు ఉంది కదా, అది ఉన్నది చాలదంట. నా ఇంకేం చేస్తాడంట అని మా ఉద్దేశం. మా ఇంట్లో అయితే మేము 11 మెంబర్స్ ఉన్నాం. మేము 15 సంవత్సరాల పైన అయింది వచ్చి. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తామంటే ఏడుకోతారు, ఏం చేస్తారు? మీకైతే వార్త తెలిసిందా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిద్దని? తెలిసింది. ఈరోజు ఉదయమే కూరగాయల కోత కింద అన్నారు. ఏమన్నారు? అంటే పోతుందంట్రా అని ఒకరన్రి, పోనీకే వాళ్ళ తాత జాగీరే అని ఒకరన్రి, అంత ఈజీగా కాదని ఒకరన్రి. ఇట్లా కింద కూరగాయల కాడ అందరు కలుస్తారు కదా, అట్లా అన్నారు. ఎట్లా మరి దాదాపు గాంధీ స్టాచ్యూ కోసం మీ అందరినీ ఖాళీ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది కదా, ఎలా ఆపోజ్ చేద్దాం అనుకుంటున్నారు? మరి ఎట్లా వీలైతే అట్లా చేస్తారు కానీ గాంధీజీకి ఉన్నది చాలు, ఈయన చేసేదే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి గాంధీ పోయి ఎన్ని సంవత్సరాలు అయింది, గాంధీ ఘాట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ అవసరం ఉంది అని నేనైతే చెప్తున్నా. ఇంకేడికొచ్చి చెప్పమనే చెప్తా. ఎందుకు మీ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉండగా ఎందుకు నివాసం ఉంటున్న మీ అపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకుంది గవర్నమెంట్? ఇంకా ఏం కాలిస్తాం, అపార్ట్మెంట్లో కొన్నాం కదా మేము. గాంధీ స్టాచ్యూ బాపు గార్డ్ చేయడం కోసం ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేయమని నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు రోడ్డు అవతల చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ కట్టిస్తాడా మళ్ళీ అపార్ట్మెంట్? కట్టిస్తారా? ఈ రకంగా అక్కడ కట్టించేటట్లుంటే ఖాళీ చేసిపోతారు ఎవరైనా. మేము ఒక్కరం కాదు, అందరం అపార్ట్మెంట్లో మొత్తం. మళ్ళీ ఈడ ఎట్లుందో ఆడ అట్లా కట్టిస్తాడా? కట్టించేటట్లుంటే పోతాం, కట్టించినాక పోతాం. కట్టించేటట్లుంటే కాదు, కట్టించినాక పోతాం. ఈయన 4,000 పెన్షన్ ఇస్తాడు, ఆయన మాట నిలబెట్టుకునేది ఏం నిలబెట్టుకున్నాడు? చెప్పండి. స్త్రీలకు 250 రూపాయలు, 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిండా? 4,000 వృద్ధాప్య పెన్షన్ చేస్తా అన్నాడు. ఇచ్చిండా ఎవరికన్నా? ఈయన వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయాయి కదా, ఏం చేసిండు? ఆయన మాట మనిషి ఏంది? ఏ మాట నిలబెట్టుకున్నట్లు అని నేను మాట్లాడుతున్నా. ఇంకా ఏడొచ్చి మాట్లాడమన్నా కూడా ఇదే మాట మాట్లాడతా. ఎట్లా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? అందరూ 11 మెంబర్స్ అంటున్నా కదా, 11 మెంబర్స్ ఉన్నాం మేము. నా 2 మనవల భార్యలు, ఒక్కొక్క మనవానికి 2 పిల్లలు, నా కొడుకు కోడలు నేను. ఇంతమంది ఎప్పుడు దీంట్లోనే ఉంటాం. ఎట్లా మీరు చెప్పండి, ఏంటి మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది? ఎట్లా గవర్నమెంట్కి ఎలా అపోజ్ చేయాలనుకుంటున్నారు? లేదు, ఇప్పుడు కొత్తగా ఏంది చేస్తాడు? ఇప్పుడు లేకుంటే గాంధీ బొమ్మను నేను పెడుతుండా, ఇంతవరకు ఎవరికి భక్తి లేకుండే, నేను చాలా భక్తి పరుడిని, నేను పెడుతుండా అని అంటే అది లెక్క పద్ధతి. గాంధీ బొమ్మ ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు, మరి ఈయనదేందంట? ఎట్లా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మూసి అంటే నువ్వు చాతనైతే గోడ కట్టి మూసి పైనకి రాకుండా మనుషులను కాపాడాలి. నువ్వు ముఖ్యమంత్రి రాజు కదా, మందికి అపాయం కాకుండా గోడ కట్టి మంచిగా మూసినది పైనకి రాకుండా, బిల్డింగులకి రాకుండా. అది గొప్పతనంగా ఇదే ఉన్న ఇండ్లు పడగొడతా, నేను పక్షులాక అందరినీ లేపుతోలుతా అంటే, నేను ఇంకొక బిడ్డ ఉంది, అది పద్ధతి కాదు కదా. నీ బిడ్డకు ఒక్క కొడుకున్నాడు, పద్ధతి కాదు. ఇంతమంది ఉసురు ముడుతుంది, 100 మంది, 450% అంటే ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటాం అందాదా? మేము 11 మంది, మా కిందోళ్ళు కూడా 11 మంది, ఒక్క ఇంట్లో బాపనోళ్ళు
మేము కోమటోళ్ళం 11 మంది ఉండవు. ఇట్లా ఇంకా అన్ని ఇండ్లు పోయి నేను లెక్క ఎందుకు పెట్టుకుంటా కానీ చెప్తున్నా, ఇంతమంది ఉసురు ముట్టదు. నీకున్న ఒక్క కూతురుకు ఒక్క కొడుకు ఇంతమంది సాపిస్తే ఏంది నీ అపార్ట్మెంట్, నీ డెవలప్మెంట్ ఏంది? సంకనాకిన డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్. ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి పోయిండ్రు చెప్పు, గాంధీ ఘాట్ ఈడ ఉన్నాక. మరి ఈయన కొత్తగా ఏంది? ఈయన కొత్తగా సింహాసనం ఎక్కిండు అంతకు తప్ప ఇంకేం లేదు. నన్ను ఏడుకొచ్చి మాట్లాడమంటే ఇదే మాటలు మాట్లాడతాను నేను. ముఖ్యమంత్రి ముందలు వచ్చి మాట్లాడమంటే కూడా మాట్లాడతాను నేను. మేము ఇక్కడ ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్లో 2013 నుంచి ఉంటున్నాం. 2013 నుంచి మేము అద్దెకున్నాము. తర్వాత మా వారు రిటైర్ అయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. మా ఇద్దరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని మేము 2021లో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. అప్పుడు మేము కొనేటప్పటికి ధరలు పెరిగినాయి. మేము 2013 వచ్చే నాటికి ఎవ్వరూ లేరు ఇక్కడ. అటువంటిది మేము 2021లో మా కష్టార్జితం మొత్తం పోసి కొనుక్కున్నాం. మాకున్న 2 పిల్లలు ఆడపిల్లలు చదివించాము, పెళ్ళిళ్ళు చేసాము. ఆ తర్వాత ఇట్లా మా డబ్బులతో మేము కొనుక్కున్నాం. పిల్లలు కూడా ఆడపిల్లలు దూరాన ఉంటున్నారు. ఇది మాకు రోడ్డుకి దగ్గర. మా వారికి ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఏ అవసరం వచ్చినా రోడ్డు మీద ఉన్నాము అనే ధైర్యంతో ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు సడన్గా గత వారంలో పేపర్లో చూసాం మేము కూడా, మాకంటూ ఎవరూ చెప్పలేదు. ఈ గాంధీ ప్రాజెక్టు గురించి మా నెంబర్లు కూడా ఉన్నాయి, మధు పార్క్ కూడా ఉందని చెప్పారు. తర్వాత కమిటీ వాళ్ళు కూడా పిలిచి మీటింగ్ పెట్టారు. ఇవన్నీ అయితే అసలు గత వారం రోజులుగా నిద్ర రావట్లేదు. ఏం చేయాలి? మాకున్న డబ్బులన్నీ పెట్టి కొనుక్కున్నాము. రేపొద్దున్న ముందు అవసరాలకి అనారోగ్యాలకి ఎలాగూ. తర్వాత పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళ దగ్గరికి మేము డబ్బుల కోసం వెళ్ళలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే మేమెంతో ఇష్టపడే చీఫ్ మినిస్టర్ గారు ఇటువంటి ఇది చేస్తారా అనేది నాకు ఇంకా నమ్మకం లేదు. అంటే గాంధీ విగ్రహం కోసం మాలాంటి సీనియర్ సిటిజన్స్ 70 ఏళ్ళ వయసు 80 ఏళ్ళ వయసు వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు ఉన్నాయమ్మా. మేమందరము కూడా ఇప్పుడు ఏం చేయాలి అనే ప్యానిక్గా ఉన్నాము. తర్వాత మా దగ్గర చాలామంది దగ్గర పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్తాము? మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఇప్పుడు వయసు లేదు. ఇటువంటి టైంలో మమ్మల్ని దయచేసి సీఎం గారు మా బాధలన్నీ కూడా డెఫినెట్గా ఆయన గుర్తిస్తారని, మాకు అన్యాయం చేయరని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ అదే నమ్మకంతో ఉన్నానమ్మా. మీ మీడియా ద్వారా డెఫినెట్గా మా బాధలు ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నానమ్మా. మిమ్మల్ని ఖాళీ చేయడానికి కారణం గాంధీ స్టాచ్యూ ఒకటి కట్టి చుట్టూ చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. இந்த అపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళు అది మాకు కూడా తెలియదమ్మా. దాని ప్లాను అదంతా మాకేమీ తెలీదు. మాకు సడన్గా తెలిసింది. మా సర్వే నెంబర్లు పేపర్లో చూసుకున్నాము. 89, 91 కూడా అనేవి మా వంట. అవి చూసుకున్న తర్వాతే మాకు అర్థమైంది. మాకేమీ బఫర్ జోన్లో మూసీలో అప్పుడు దాకా మేమేమీ లేము. ఇంత ఖాళీ ప్లేస్ ఉండగా ఇప్పుడు మహాత్మా గాంధీ అయినా మాబోటి సీనియర్ సిటిజన్ని ఇబ్బంది పెట్టి కాదు కదమ్మా. నేషన్ మొత్తం ఆయనకి డెఫినెట్గా మేము బాపు గారిని డెఫినెట్గా మనందరం గౌరవిస్తాము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత ఖాళీ భూముల్లో మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఎక్కడుంటాము? మేము ఏ విధంగా ఈ టైంలో ఇంత నిస్సహాయుల టైంలో ఎలా వెళ్తాము? ఇలా నాలాంటి ఒక్కళ్ళం కాదమ్మా, చాలామంది ఉన్నారు ఈ అపార్ట్మెంట్లోనూ. కాబట్టి ఇది అసలు సీఎం గారి దృష్టికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ తీసుకెళ్ళాలని చెప్పి ఆయన డెఫినెట్గా గుర్తిస్తారు. ఎవరిని కష్టపెట్టరనే అనుకుంటున్నాను. అది ఎంతమంది ఉంటారు మేడం మీ ప్లాట్ ఓనర్స్? 440 ఫ్లాట్లు ఉన్నాయమ్మా ఇక్కడ. 440లో చాలామందివి సీనియర్ సిటిజన్స్వి, డిఫెన్స్ నుంచి రిటైర్ అయిన, ఆర్మీ నుంచి రిటైర్ అయిన పీపుల్ ఉన్నారు. తర్వాత క్రానిక్ డిసీజెస్తో హాస్పిటల్స్ దగ్గరగా ఉన్న పేషెంట్స్ ఉన్నాము. మా బ్యాంకులో, మా హాస్పిటల్స్ అన్నీ దగ్గరలో ఉండి, తర్వాత పిల్లలు దూరంగా ఉండి, లేదా పిల్లలు ఇప్పుడిప్పుడు చదువుకోవటానికి వెళ్ళి అందరూ రకరకాల మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. డిఫరెంట్ రిలీజియన్స్ అందరం కలిసి ఉంటున్నాము.
గత 2008-7లో బిగిన్ అయిన అపార్ట్మెంట్ అంట. ఎవరిమైనా కొనుక్కునేటప్పుడు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇట్లా పోతుంది అని అనుకోం కదా. ఇప్పుడు సడన్గా గాంధీ గారి స్టాచ్యూ గురించి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి అని చెప్తున్నప్పుడు ఇంత ఖాళీ ప్రదేశంలో మేము మా అపార్ట్మెంట్ని కోల్పోవటానికి మాత్రము సిద్ధంగా లేమమ్మా. అది సీఎం గారి దృష్టికి మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ హిమ్ టు కన్సిడర్ అవర్ ఏజ్ అండ్ ఆల్సో అవర్ డిఫికల్టీస్. దాదాపు ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎట్లా మీరు ఏమైనా గవర్నమెంట్కి ఒక మెమోరాండం ఇవ్వడం కానీ కలవడం కానీ ఎట్లా? నిన్న అపార్ట్మెంట్ తరపున మా కమిటీ వెళ్ళి కలిశారమ్మా. రేపు 20వ తారీఖు ఆర్డీఓ గారు ఇక్కడ మీటింగ్ పెడతారంట. ఎందుకంటే ఇంతమంది పీపుల్ మేమందరము పెద్ద వయసులో కూడా ఉన్నారు. బట్ అందరూ వినాలి అనుకుంటారు, ఏం జరుగుతుంది అనేది ప్యానిక్ అవుతున్నారు. సో మీటింగ్కి ఇక్కడ 20వ తారీఖు ఉంది. దాని తర్వాత మరి ఏం చేయాలి అనేది అందరము ఆలోచించుకుంటాము. బట్ పదే సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాము. సో నిన్న మొన్ననే తెలిసిందండి మాకు, ఇలా ఖాళీ చేయమని చెప్పేసి అంటారేమో అనేసి అని అన్నారు. ఎందుకు అని చెప్పేసి అని అంటే ఎక్స్పాన్షన్ కోసము గాంధీ స్టాచ్యూ పెట్టాలి అని చెప్పేసి అని అన్నారు. బట్ గాంధీ స్టాచ్యూ పెట్టండి, బట్ అక్కడ మోడిఫికేషన్ చేసేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసేసి 450 ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ని మీరు తీసేయండి అని ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఇది తెలిసి మాకు ఒక 10-15 డేస్ అవుతుందేమో. బట్ మా పెద్దవాళ్ళకి చెప్పి రీసెంట్గా నిన్ననే చెప్పామన్నమాట. అసలు ఒకటేసారి బాగా చాలా సఫర్ అయిపోతున్నారు, బాగా ఏడ్చేస్తున్నారు. అసలు ఎంతో కష్టపడేసి ఇంత ఇల్లుని బ్యూటిఫుల్గా చేయించుకున్నాం, ఇంటీరియర్ అంతా పెట్టేసి. మీరు సింపుల్గా ఇట్లా ఖాళీ చేయండి అని అంటే అది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ అప్ అండి. సో ఇఫ్ ప్రొటెస్ట్ చేయడానికైనా రెడీగా ఉన్నాము. ఇఫ్ ఏమైనా ఖాళీ చేయండి అని అంటే వీఆర్ నాట్ రెడీ టు టేక్ అప్. మీ అపార్ట్మెంట్ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉండగా ఎందుకు మీ తీసుకోవచ్చు కదా. మా అపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అసలు అవసరం ఏముందండి మా అపార్ట్మెంటే తీసుకోవాలి అని చెప్పి. సో చాలా ప్లేస్ ఉంది, సో అది తీసుకోండి. సో గవర్నమెంట్ది అని అంటే గవర్నమెంట్ది వాడుకోండి. ఇప్పుడు ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసేసి వేరే ప్లేస్కి వెళ్ళండి, మాకు సేమ్ ఇదే వాల్యూతో ఉన్న మాకు మళ్ళీ ఇదే రకంగా కట్టి ఇవ్వమని చెప్పండి. అప్పుడు వీఆర్ రెడీ టు మూవ్. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల సంక్షేమం కోరుకుంటూ ఉంటుంది. ఇందులో మాకు యూజ్ ఏముందండి? ఓకే, ఎక్స్పాన్షన్ చేయండి, దట్స్ బ్యూటిఫికేషన్ చేసుకోండి, పర్లేదు. బట్ ఒక లిమిటెడ్ ప్లేస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఉన్న మెంబర్స్ని ఖాళీ చేసి మరి బ్యూటిఫికేషన్ చేయాలి అని అంటే దట్ మే నాట్ బీ గుడ్. అండ్ మాకు కూడా సఫరింగ్ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఏమైనా ప్రాజెక్టులు చేపడితే దాని యాక్చువల్లీ ఉంటున్న హౌసెస్ వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఏమన్నా సుందరీకరణ ఇంతవరకు జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఏమన్నా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి అపోజ్ చేయబోతున్నారు? సో మేమైతే చెప్పేస్తామండి, వీఆర్ నాట్ రెడీ అని చెప్పేసి. బట్ మా ఇల్లుని తీసేసి ఇక్కడ ఉండబట్టి కూడా 15 years అవుతుంది. సో మేము మాత్రమే కాదు, ఒక 450 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఎవరు రెడీగా లేరు వెళ్ళిపోవడానికి. వెళ్ళండి అని చెప్పినంత ఈజీ టాస్క్ అయితే కాదు ఇది. సో మేమైతే ప్రొటెస్ట్ చేస్తామండి, వీఆర్ నాట్ రెడీ. డెడ్ లైన్ అలాంటి పెట్టడం జరిగింది, మీ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో? డెడ్ లైన్ అన్నట్టుగా ఇప్పటివరకు ఏం తెలియదండి, బట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. బట్ డెడ్ లైన్ మరి రేపటెల్లుండి అది కూడా ఆ న్యూస్ కూడా రావచ్చు, చెప్పలేము. సో అలా వస్తే మాత్రం ఇంకా ప్రొటెస్ట్ చేయడమే. అదర్ దాన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. రియాక్షన్ అంటే ఇప్పుడు మేడం చూడండి, మేము ఎక్కడి నుంచి వరంగల్ డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చాం. 10 years అవుతుంది ఆల్మోస్ట్. నా బాబు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంటే ఇది నాకు కన్న తల్లితో సమానం. నా ఇల్లు, నా భర్త రెక్కల కష్టంతో రూపాయి దాచుకొని ఈఎంఐలు తీసుకొని కొనుక్కున్నాము. ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది ఈ రోజున. రేపు ఈ ఇల్లు తీసేసుకుంటా అంటే కన్నతల్లిని నా దగ్గర నుంచి లాగేసుకున్నట్టే కదా, చెప్పండి మేడం మీరే. ఏ మనిషికైనా కూడా ఒక జీవితకాలం లోపల కలలు అనేది ఒక ఇల్లు కావాలి, నాకు మంచి సంతానం కావాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. అందులో మొదటి హక్కే నువ్వు తీసేసుకుంటా అని అంటే అది ఎంతవరకు కరెక్టో చెప్పండి మేడం మీరు. ఎందుకు వదులుకుంటాం మేము? మా పిల్లల కలలు, మా కలలు ప్రతి ఒక్కటి ముడివేసుకొని కట్టుకున్న ఇల్లు, అట్లాంటిది లాగేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? దానికి ఏదో ఇస్తాము అంటారు. మాకు అవసరం లేదండి, మాకు ఏది వద్దు. మేము కట్టుకున్న ఇల్లు మాతో పాటే మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలి అనేసి మా కళ. మేము మా బాబుకి ఇవ్వాలనుకున్నది ఇది ఒక్కటే మా తరపున. అది లాగేసుకోవడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. మేము ఎంత దూరమైనా పోరాడతాం, వదులుకోవడానికి మాత్రం మేము రెడీగా లేము. మీకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిసిన వెంటనే మీరేం రియాక్ట్ అయ్యారు? చాలా బాధపడ్డాం మేడం.
చూడండి రోడ్డు మీదకెళ్తే ఎంతోమంది తినడానికి తిండి లేక, ఇల్లు లేక రోడ్ల మీద ఉంటున్నారు. మేము ట్యాక్స్ పేయర్స్‌మి. గవర్నమెంట్ ఈరోజు మంచిగా ఉంటుంది, ఇంతమంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తాయి మేడం గవర్నమెంట్‌కి? మాలాంటి ట్యాక్స్ పేయర్స్ ఎలాంటి రూపాయి బెనిఫిట్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ పేయర్స్‌కి. మీ అందరికీ తెలిసిందే. అలాంటి ట్యాక్స్ పేయర్స్‌ని నడి రోడ్డు మీదకి లాగేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకు వదులుకుంటాం? మేము ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నాం గవర్నమెంట్‌కి. మాలాంటి వాళ్ళని రోడ్డు మీదకి లాగితే గవర్నమెంట్లు ఎలా రన్ అవుతాయి మేడం? ఖాళీ ప్లేస్ వదిలేసి అపార్ట్మెంట్‌కే ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది? అంటే ఖాళీ ప్లేస్‌లో గాంధీ సరోవర్ కట్టుకోవచ్చు కదా! కట్టుకోవచ్చండి. ఆ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది ఈరోజు. మీరు రోడ్ల మీద చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు. అలాంటి ల్యాండ్స్ తీసుకొని మీరు డెవలప్ చేయండి. కానీ ఖాళీ ప్లేస్ అని చెప్పేసి మంచి చెట్లు, పొల్యూషన్ లేని చోట వచ్చేసి మేము మొత్తం దీన్ని కాంక్రీట్ రాజ్యంలాగా చేసేస్తాము. పిల్లలకి పొల్యూషన్ రేపొద్దున ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన రోజులు వచ్చేటట్టు మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, జనాలకు అభివృద్ధిని ఇవ్వండి. అభివృద్ధి మీన్స్ ఉద్యోగ అవకాశాలు కల్పించండి. రోడ్ ఎక్కితే కొన్ని ఏరియాలలో ఉద్యోగ అవకాశాలు లేక కూర్చుంటున్నారు మేడం. ఏదన్నా కూలి పని దొరికిద్దో ఏమో అని చెప్పేసి. ఒక్కొక్క రోజు కూలి పని లేకుండా కూడా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పూట భోజనం పెడితే చాలు అని కూడా చాలామంది కూర్చుంటున్నారు. మనం పేపర్ చూస్తే ఇలాంటి న్యూస్‌లు చాలా ఉంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఏదో ఒక చోట ఉద్యోగాలను చేసుకునే వాళ్ళను తీసుకొచ్చి నేను నడి రోడ్డు మీదకి లాగుతాను, అది కరెక్ట్ కాదు. ఏదైనా వేరే ఏరియా తీసుకోండి. వేరే కంట్రీస్‌లో 4000 సార్లు, 5000 సార్లు మీటింగులు పెట్టి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ మనసులో ఉన్న కోరికలేంటి అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనలాగా ఇంట్లో ఉన్నోళ్ళని నడి రోడ్డు మీదకి లాగి మేము ఇక్కడ ఏదో కడతాము, కార్పొరేట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి తొత్తులాగా పనిచేస్తాము, ఇదైతే కరెక్ట్ కాదు. జనాలకి కావాల్సింది ఇవ్వడమే నాకు తెలిసిన అభివృద్ధి. నేను సాధారణ గృహిణిని మాత్రమే. నాకు బయట ఏమీ తెలియదు. ఏదో చదువుకున్నాను, నా పిల్లోడికి చెప్పుకునేంత చదువు మాత్రం నేను చదువుకున్నాను. నాకు తెలిసిందైతే ఇది అభివృద్ధి అంటే ఏంటి అనేది జరుగుతుందండి. రోజు ఇవే డిస్కషన్స్ అవుతున్నాయి. కానీ మా విషయాలు తెలుసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు ఆ నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్. ఎవరిని పట్టుకుంటే మా బాధలు వింటారు, ఆ ఖాళీ స్థలాల మీద పడి వాళ్ళు కట్టుకోవచ్చు అనేది కూడా మాకు ఎవరిని అడగాలో కూడా తెలియదండి. ఈ రోజు మీరు వచ్చారు మా బాధ వినడానికి, అందుకనే మేము చెప్పుకుంటున్నాం. మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి అరే కొంచెం ఆలోచిద్దాము, ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి లాగకుండా రోడ్డు మీద ఖాళీగా ఉన్న స్థలాలను డెవలప్ చేద్దాము అని అనుకుంటే కరెక్ట్ అండి. మీకు 60 డేస్ పీరియడ్ టైం ఇచ్చారు. మీ అవునండి. ఒపీనియన్స్ చెప్పమని. అంటే ఎలాంటి ఒపీనియన్స్ చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్‌కి? ఎలాంటి ఒపీనియన్ అంటే మీరు ఆలోచించండి. ఒక చోట సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళను నడి రోడ్డు మీదకి లాగకుండా ఖాళీ జాగాలు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్నో చోట్ల ఎన్నో ఉంటాయి. వాటి గురించి ఆలోచించి యువతకు కావలసిన ఉపాధి అవకాశాలు కల్పించండి. కానీ మనకి గాంధీజీ వచ్చి నాది పెద్ద స్టాచ్యూ కట్టండి, నేను ఇక్కడే సెటిల్ అయ్యి ఉంటాను అని ఎప్పుడూ చెప్పడు. స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అట్లాంటిది జనాలని రోడ్డు మీదకి లాగి నా స్టాచ్యూ కట్టండి అని ఆయన అడగడు. బ్రతికుంటే మాత్రం అపోజ్ చేసేవాడే ఆయన కూడా. జాయింట్ వీల్ ఎందుకండి? జాయింట్ వీల్ ఏం చేసుకుంటాం? లండన్‌లో ఉంది, దానికంటే పెద్దది కడతా, మనకి బోలెడన్ని ఎగ్జిబిషన్స్ పడతాయి. మన పిల్లలు ఎక్కలేదా, దిగలేదా? ఈయన జాయింట్ వీల్ కడితేనే మనము ఇదవుతామా? ఉన్న ఊర్లో వ్యక్తుల్ని రోడ్డు మీదకి లాగేసి ఎక్కడో ఫారెన్‌లో ఉన్న డెలిగేట్స్‌ని తీసుకొచ్చి వాళ్ళకేదో ఇక్కడ నేను అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఇది చేస్తా, అది చేస్తా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఫారెన్ కంట్రీస్‌లో కూడా డెవలప్‌మెంట్ జరుగుతది. కానీ లోకలర్స్ కోసం జరిగిద్ది అది. కానీ మన ఇండియాలో మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మన సొంత బిడ్డల్ని రోడ్డు మీదకి లాగుతా అనేసి అంటున్నాడు ఆయన. ఎక్కడో ఉన్న వాళ్ళకి మాత్రము ఏదో చేసి చూపిస్తా అంటే ఎక్కడ అండి? అది ఎంతవరకు కరెక్ట్? మోర్ ఓవర్ మా ఎంపీఆర్‌లో వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్న జనాలు. ఇక్కడ ఓటు బ్యాంక్ ఆయనకి లేదు. మెయిన్ రీజన్ నాకు అర్థమైంది. ఓటు బ్యాంక్ లేని చోట నేను నా ప్రతాపం చూపిస్తాను. నాకేముంది? వీళ్ళ దగ్గర నుంచి ఏం ప్రాఫిట్ లేదు కదా అండి. నాలాంటి వాళ్ళు ఎవరో ఇక్కడ ఓటు హక్కు క్రియేట్ చేసుకున్నారు, చాలా తక్కువ మంది. మిగిలిన వాళ్ళంతా నాన్ లోకల్స్, నార్త్ నుంచి వేరే చోటు నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆయనకి ఫాయిదా ఏం లేదు మా మధుపార్క్ రిడ్జ్ తోటి. मैं यहाँ पर पिछले 20 वर्ष से रह रही हूँ और यहाँ पर रहते हुए मुझे 15 साल हो रहे हैं और मैंने ये जो घर है पूरे जो भी सरकारी तौर तरीके होते हैं उसके हिसाब से ही खरीदा है। मेरा कोई भी घर इलीगल नहीं है, तो फिर सरकार मेरे घर को कैसे गिरा सकती है? और हम यहाँ पर तेलंगाना में रहते हुए हमें 20 साल हो रहे हैं। जब तेलंगाना बना भी नहीं था हम तब से यहाँ पर रह रहे
है ना। हमारी जिंदगी का सवाल है, हमारी जीवन की पूरी पूंजी यहाँ पर लगी हुई है। यदि आप हमें निकालेंगे तो हम फिर कहाँ पर जाएंगे। बोले भाई हम देखिए, हम बूढ़े हो गए, बच्चों के साथ रख दे, हमारा घर टूट जाएगा, हम कहाँ जाएंगे। अभी हमारे हस्बैंड कैंसर में गुजर गए, तो हम लोग कहाँ जाएंगे घर छोड़ के। अब हमारा दूसरा घर तो कोई नहीं है, जो हमने पूंजी है इसमें लगा दी, अब फिर हम कहाँ जाएंगे। अब बूढ़े आदमी वो तो चले गए, फिर हमारा क्या होगा। ना हमको सरकार तरफ से कुछ मिलता है कि भाई पैसा मिल रहा है, कि ये मिल रहा है, कुछ मिल रहा है, कुछ भी तो नहीं मिल रहा है। हम यहाँ पर वोट देते हर साल, टैक्स भरते हैं, सब तो हम करते हैं। कोई ऐसे ऐसे लीगली हमारा कोई काम नहीं है कि हमारे बच्चे लोग करते हैं, कि हमारे परिवार कोई करता है। हम हमारा सब ईगली है, सब हमारा घर के लोन लिया, कैसे कमाए, बच्चे लोग कष्ट से है, फिर हमारा घर तोड़ गया, हम रोड में कहाँ जाएंगे। ये बूढ़ा आदमी कहाँ जाएगा। सरकार को दो, बना के दो बढ़िया वाला घर कर, तब जाएंगे ना, नहीं कैसे जाएंगे। वो तो बोले खाली करो खाली करो, खाली कर कहाँ जाएंगे, रास्ता में जाएंगे क्या। उसको तो हेल्प करना चाहिए। इतने साल से रहते, इतनी सारी जगह पड़ी, उसको ये नहीं सूझा। इतना सारा डंप एरिया पड़ा हुआ, इसमें बनाओ जाके। लखनऊ में कैसे डंप एरिया में बनाया, किसी का तो घर नहीं तोड़ा। तो इतनी सारी सरकार की ज़मीन है, अरे इधर ही देखता है, उसी नदी देखती है, दूसरा कुछ नहीं दिखाई देता। और वर्कर लोग का सब घर बनाया है, जो काम करती है लेडीज़ लोग, उन लोग को सबको तो अभी तो चाबी भी नहीं दिया, ताला भी बंद करके रखा है। उन लोग को नहीं देखा, हम लोग को क्या देखेगा। वो तो बोले वो रोड में कटोरा मांग के ऐसे भीख मांगो, जाओ तुम्हारा घर ले लिया, अब तुम भी मांगते रहो। हम लोग क्या भीख मांगे हैं। तुम्हारा कुछ रह जाए, हमें हमारा घर नहीं छोड़ना है, बस वो बात के बाद। तुम बुलडर चलाओ, जो भी करो, गोली मारो, हम यहीं मरेंगे। हमारे बापू महात्मा गांधी हमारे गुजरात के, वो ऐसा अन्याय कभी नहीं किए थे। और उसके पीछे तुम लोग पुतला बना के अन्याय करेगा, उसकी आत्मा को दुख नहीं होगा कि हमारे भाई लोग को ऐसे तुम लोग तो कर रहे हो। गवर्नमेंट ने डिमांड हाँ, घर में गवर्नमेंट को वो देना ही नहीं। हमारे पर बुलडर चलाए, गाड़ी चलाए, हम मरने के लिए तैयार है, लेकिन हम घर नहीं छोड़ेंगे। मरना तो ये ना, एक दिन मर जाएंगे, लेकिन घर नहीं छोड़ेंगे। हम क्यों घर छोड़ें। हम इतना पैसा लगा बनाया है घर। पहले बोलना था ना कि सरकार में हमको ये करना है, हमारी मिलिट्री एरिया है, इसमें घर मत बनाओ। आप लोग पहले बोलना था, अब क्यों बोल रहे हो। अभी इतने सालों का जब तेलंगाना अलग हुआ तब से बोलने लगे, फलाना जाओ, ढिकना जाओ, हेन करेंगे तेन करेंगे। क्या कर लोगे, जान से मार लोगे ने, और तो कुछ नहीं कर सकते हो ना। तो जान देने को तो तैयार है, एक आदमी तो चला गया, हम भी चले जाएंगे, उसमें क्या है। लेकिन हम अपना बेटे का, हमारा घर छोड़ेगा नहीं, हम कहाँ जाएंगे। कटोरा लेके रोड में भीख मांगेंगे क्या। हम लोग ऐसे लोग हैं जब भीख मांगने वाले हैं क्या। हमें हमारा घर नहीं छोड़ना है, तुम जो भी करो। चाहे गांधी का पुतला बनाओ, किसी का पुतला बनाओ, चाहे कोई मोदी आए, कोई नेता आए, हमको यहाँ से जाना ही नहीं है। बस चाहे हमको मार दो, बस मार के बाद, जान मारने के बाद तुमको लेना है तो लो। हम लोग को जान मार दो, फिर तुम हम लोग लेकर घर में रहो शांति से। हम लोग का प्रॉपर्टी लेके तुम गार्डन बनाओ, जो भी बनाओ तुम बनाओ, और नाचो उसमें। कितना आदमी गार्डन देखने के लिए आएगा, महात्मा गांधी का पुतला देखने को किसको फुर्सत है। अभी किसी को फुर्सत है क्या। घर में बात करने का फुर्सत नहीं है आदमी को, तो वो महात्मा का गांधी का वो गार्डन देखने के लिए आएगा तुम्हारा। అంటే ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఉన్నాయండి. సో అందరూ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, అందరూ వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఇది తీసుకున్నారు. అంటే స్కూల్కి దగ్గరని, ఆఫీస్కి దగ్గర అని చెప్పి, వాకింగ్ ట్రాక్ అని, కిడ్స్ కావాల్సినవన్నీ సరౌండింగ్స్ ఉన్నాయని చెప్పి ఎంచుకొని ఇది తీసుకున్నారు. ఓకే, ఒక మిడిల్ క్లాస్ మనిషి యొక్క లైఫ్ లాంగ్ కష్టం ఒక ఇల్లు. ఓకే, గాంధీ గారు ప్రాజెక్ట్కి మేమేం వ్యతిరేకం కాదు, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఇక్కడే 450 మంది ఉండే ఇల్లును వాళ్ళ కళని కూల్చేసి మరి ఆయన విగ్రహం కట్టాలని నేను అనుకోవట్లేదు. ఎక్కడైనా కట్టచ్చు, కానీ మాకు ఎక్కడైనా ఇల్లు రాదు. ఇలా అంటే మాకు కన్వీనియంట్ ప్లేస్ ఉండే ఇల్లు మాకైతే రాదు, కానీ ఆయన ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో ఒక ఇల్లు కట్టుకుంటారు. నాకు కొన్ని హోప్స్ ఉండొచ్చు, ఇంకో ఆంటీకి ఇంకొకలా ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొకలా నా పాప స్కూల్ చాలా దగ్గర ఇక్కడ. సో ఇది మానేసి నేను వేరే దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి ఎంత నేను డిపాజిట్ కట్టాలి. 5 years నుంచి చదువుతుంది మా పాప ఇక్కడ.
సో మేము గాంధీ గారు అంటే మాకు రెస్పెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకం కాదు, కానీ మా ఇల్లు తీసుకొని ఆ ప్రాజెక్ట్ కట్టాలన్న దానికి మాత్రం మేము వ్యతిరేకం. మాకు మా అపార్ట్మెంట్ మునిగిపోవడం అంటూ జరిగితే హైదరాబాద్లో 3/3 మునిగిపోతుంది. అంతా మునిగిపోయినాకే మా అపార్ట్మెంట్ ములుగుతుంది. చెప్తున్నానండి, ఒక మధ్యతరగతి మనుషుల యొక్క కళల్ని కూల్చేసి గాంధీ గారి ప్రాజెక్ట్ చేపట్టడం అనేది చాలా అమానుషం. 60 రోజుల్లో మీ అభిప్రాయం చెప్పమని సర్కార్ అడిగారు. సో మా అభిప్రాయం ఏంటంటే, మా కళల్ని కూల్చేయద్దు, గాంధీ గారి విగ్రహం కట్టద్దు. ఎక్కడైనా కట్టండి, మాకు రెస్పెక్ట్ ఉంది గాంధీ గారు అంటే. లైక్ సమతామూర్తి అక్కడ ఎక్కడో కట్టారు కదండి. సో మానేయట్లేదు కదా, అందరూ వెళ్ళి చూస్తున్నారు, దూరమైందని మానేయట్లేదు కదా, వెళ్తున్నారు కదా. అలాగే గాంధీ గారు అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవ్వరు మానరు కదా. సో ఇది కనుక మా ఇల్లు మాకు ఉంచారనుకోండి, మేము చాలా మందికి చెప్పి అక్కడికి వెళ్ళండి, అక్కడ కట్టారు అని చెప్పి మేమే తీసుకెళ్తాం.